డబ్బులు తీసుకెళ్ళి ఆటాడానంటండి, అది నాకు తెలీదు. తర్వాత మా ఇంట్లో కూడా తీసుకెళ్ళి రేత్రి పోయాడు. 2:30 చూసి ఎలకలు లేడు ఏందని చూస్తే ఏదో కాగితం పెట్టి నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. అది చూసి అదురుపోయి నేను స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్తే స్టేషన్ ఏడకు పోయాడని చూసాక తీరా డబ్బులు తీసుకొని వెళ్ళాడని చెప్పారు. ఏదో ఉద్యోగం మీద డబ్బులు. నేను ఇంట్లో చూసుకుంటే ఇంట్లో కూడా లేవు. ఆ తర్వాత నేను నా కొడుకు ఎడిపోయాడు అని దొయిలాడుకుంటా. 4 రోజులు దొయిలాడు, 2 రోజులు దొయిలాడు, ఎలకలేదు, దొరకలేదు, ఫోను పనిచేయట్లేదు. ఆ తర్వాత ఈ లోకేష్ గారు ఆయన ఏదో చెప్పినాక అదేదో సెల్లో వచ్చింది, చూపించారు. నీ కొడుకు ఇలా ఉన్నాడయ్యా, ఇట్లా అంటే చచ్చిపోయిందేమో అని బాధపడతా ఉంటే ఆ సెల్లో చూసి ఆ లోకేష్ గారు ఇట్లా ఇప్పిస్తా నలకల్లో వచ్చింది. ఇవాళ కళ్ళతో చూసుకున్నా. నా కొడుకు వచ్చాడు ఇక్కడికి. మా దగ్గర ఏం లేదు. నేను ఊరేసుకోవడంలో బియ్యం ముఠా పని చేసే కంట్రోల్ బియ్యంలో నాకు కాలు చేయి నొప్పి వచ్చి ఇంట్లోనే ఉంటున్నా. ఉద్యోగం మీదే ఆధారపడి ఉండడు. ఆ డబ్బులు కట్టాలంటే నా దగ్గర ఏమీ లేవు. ఆ ఉద్యోగం దయచేసి ఆ లోకేష్ దయ వల్ల ఇచ్చాడంటే ఆ వాడి భార్య పిల్లలు నేను చూసుకుంటా. ఆ ఉద్యోగం మీద కట్ చేసుకుని ఎట్నో కట్టది ఒక్కటి దయచేసి ఆ లోకేష్ గారిని ఆయన దయ ఉంచి అది ఒక్కటి ఉంచమనయ్యా. డబ్బుల సంగతి చిన్నగా ఏదో ఒకటి చేసుకుంటాం. మా దగ్గర ఏమీ లేదు. పని చేసుకుని ముఠా పని చేసుకుని బతికేమయ్యా. పిల్లల్ని చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాడండి వస్తానని. మేము ఇంట్లో చూస్తున్నాం. తర్వాత మా ఇంట్లో కూడా అన్ని బంగారం అన్ని పోయినాయండి. ఏం లేవు ఇంట్లో కూడా. మేము కూడా చచ్చిపోదాం అనుకున్నాం. అసలు లోకేష్ గారు ఇచ్చిన వాగ్దానం వల్ల ఉద్యోగం ఇస్తే కొద్దిగా ఎట్లా అట్లా కట్టుకుంటారండి. ఏం లేదు. మేము ఆయన కూడా మోకాలు నొప్పి వచ్చి పని కూడా లేదు, ఇంట్లోనే ఉండేది, ఏం చేసేది కూడా లేదండి. నేను లక్ష్మీప్రసాద్ వాళ్ళ భార్యనండి. నా భర్త చేసిన తప్పేనండి. దానికి లోకేష్ గారు కూడా మమ్మల్ని స్పందించారండి. మేము చచ్చిపోదామని పోతే లోకేష్ గారు మీరు జాగ్రత్తగా ఇంటికి రమ్మని చెప్పారండి. మేము వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో హాజరయ్యామండి. మా తప్పు మన్నించి మమ్మల్ని క్షమించండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.